దేవుని పరిశుద్ధ నామమునకు ఘనమైన మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సహోదరులకు సహోదరీలకు అందరికీ ప్రభునామమున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మింగ్ వస్తుంది. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ దీవెనలు, నూతన సంవత్సరపు దీవెనలు కూడా మీ అందరికీ, మీ కుటుంబాలకు కలగాలని నేను ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. క్రిస్మస్ పండుగ అందరము సంబరాలు చేసుకుంటున్నాము. క్రిస్మస్ పండుగ సంబరాలలో మనం ఉన్నాం. క్రిస్మస్ పండుగ అంటే అర్థం ఏమిటి? మొట్టమొదటిగా క్రిస్మస్ అనగా దేవుడు మనిషిగా రావడం. క్రిస్మస్ అంటే మొదటిది దేవాది దేవుడు మనిషిగా పుట్టడం లేదా రావడము, ప్రత్యక్షుడయ్యాడు. ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు, ఆదియందు ఆత్మ స్వరూపుడైన ఆత్మై ఉన్నటువంటి దేవుడు, ఆదిలో వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు, రక్తమాంసములు లేని దేవుడు, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు రక్తమాంసములను ధరించి ఒక మానవుడుగా, మనిషిగా, ఒక దీనుడుగా ఆయన ఈ లోకానికి రావడమే క్రిస్మస్. స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అంటే దేవుడు మనిషిగా మారాడు. రెండవది క్రిస్మస్ అంటే రెండవది తెలుసా మీకు? మొదటిది దేవుడు మనిషిగా మారడము, రెండవది క్రిస్మస్ అంటే ఆరాధించడం. ఆ మనిషిగా మారిన దేవుని మనందరము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. వాక్యం అదే చెప్తుంది. మనిషిగా దిగి వచ్చిన దేవుని మనం ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు సమూహము దిగి వచ్చి ఆయనను స్తుతించి ఆరాధించారు. జ్ఞానులు ఆయనను ఆరాధించారు, గొల్లలు ఆయనను ఆరాధించారు. మనం ఆరాధించాలి. క్రిస్మస్ అంటే రెండవది ఆరాధన. మూడవది క్రిస్మస్ అంటే ఏంటంటే ఖచ్చితంగా అది చేయాలి. మూడవది ఏంటంటే అర్పణలు అర్పించుట. క్రిస్మస్ అంటే మూడవ అర్థం ఏంటిది? క్రిస్మస్ అంటే మూడవది ఏంటంటే అర్పణలు అర్పించుట. మన దగ్గర ఉన్నటువంటి అర్పణలు, వెండి కానీ, బంగారం కానీ, వస్త్రాలు కానీ, దేవుడు మనకిచ్చిన స్తోమతను బట్టి దేవుడు మనకిచ్చిన దాంట్లో మనము అర్పణలు దేవునికి ఇవ్వడమే క్రిస్మస్. ఈ మూడు చేయాలి. దేవుడు మనిషిగా మారాడని అర్థము, రెండవది ఆరాధన అనేది, మూడవది అర్పించుట అనేది క్రిస్మస్ భావం. మరి మీరందరూ సిద్ధంగా ఉండాలి అర్పణలు అర్పించడానికి, ఆరాధించడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు. క్రిస్మస్ అంటే దేవుడు దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిననే వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని తిమోతి పత్రిక 1:15 మనం చూడవచ్చు. లూకా శుభవార్త 19:10 కూడా మనం చూడవచ్చు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే దాని అర్థం, క్రిస్మస్ భావం ఏంటంటే ఆయన దేవుడు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి, నశించిన వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. స్తోత్రం చెప్పండి. సాతాను క్రియలను లయపరచడానికి ఆయన వచ్చాడు. సాతాను క్రియలను, పాపాన్ని
లయపరచడానికి, కొట్టివేయడానికి ఆయన వచ్చాడు. సత్యమును స్థాపించడానికి లేదా సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడు అంటే చాలా అర్థాలు ఉన్నాయి బైబిల్లో. సత్యాన్ని స్థాపించడానికి. అసత్యంతో నిండిపోయిన ఈ లోకంలో సత్యం కావాలి. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు ఆయన. ఆయన సత్యాన్ని స్థాపించడానికి, సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. బైబిల్ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఆయన ఎందుకు వచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి గురించి అయితే ప్రవచనాలు రాయబడ్డాయో, ప్రవక్తలు ఎవరైతే ఎవరిని గురించి ప్రకటించారో, ఎవరిని గురించి ప్రవక్తలు ప్రకటించారో, ప్రవచించారో, ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న పాపులందరినీ రక్షించడానికి వచ్చాడు. మనందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. బైబిల్లో ఉంది కదా, లూకా సువార్త 2:8 మనం చూస్తాం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మనకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు, మనకు శాంతిని ఇవ్వడానికి వచ్చాడు, మనకి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే అదే. అశాంతిలో ఉన్నటువంటి ప్రజల్ని, దుఃఖంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆయన సంతోషం ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నిత్య జీవముని ఇవ్వడానికి వచ్చాడు. పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నరకమును తొలగించి, నరకమును తప్పించి పరలోక రాజ్యాన్ని మనందరికీ ఇవ్వడానికి వచ్చాడు. అనేక సందర్భాల్లో మరి మనం చూడొచ్చు యేసుప్రభు ఎందుకు వచ్చాడో మనం చూస్తే మన మేలు కోసమే, మనకు సహాయం చేయడానికి కోసమే, మనల్ని బలపరచడానికి కోసమే, మనల్ని స్థిరపరచడానికి కోసమే, మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడని బైబిల్లో రాయబడ్డది. మనల్ని ధనవంతులను చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. మన పాపములను కొట్టివేయడానికి, మన శాపమును తొలగించడానికి ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు. ఆత్మ అయినటువంటి దేవుడు మానవ శరీరము దాల్చుకొని వచ్చాడు. రక్త మాంసములు గలవాడై వచ్చాడు. నిజానికి దేవుడు రక్త మాంసములు గలవాడు కాదు. ఆయన ఆత్మస్వరూపుడు, ఓంకార స్వరూపుడు, ఆదిలో వాక్యమైనటువంటి వాడు, శబ్దమైనటువంటి వాడు. అలాంటి దేవుడు ఈ లోకాన్ని రక్షించడానికి శరీరమును దాల్చుకొని సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఇదే క్రిస్మస్లో ఉన్నటువంటి లోతైన అర్థాలు. ఒక వాక్యం చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. ఇదిగో కన్యక గర్భవతి అయి. తీశారా అందరూ? మత్తయి శుభవార్త 1:22-23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అనే అర్థము. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు, ఇమ్మానుయేలుగా పుట్టాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉండడానికి దేవుడు వచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు నాకెవరు తోడు లేరని. నీ బంధువులు నీకు దూరం అవ్వచ్చు, నీ చుట్టాలు నీకు దూరం అవ్వచ్చు,
నీ స్నేహితులు నిన్ను విడిచిపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీకు దూరం అవ్వచ్చు, నీ కన్న బిడ్డలు నీకు దూరం అవ్వచ్చు, ఇంకెవరైనా దూరం అవ్వచ్చు, లోకమంతా నీకు దూరం అవ్వచ్చు. కానీ క్రిస్మస్లో ఉన్న సందేశం ఏంటంటే ఆయన నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా చెప్పండి. తోడుగా ఎవరికి? నీకు, నాకు, మనందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఆయన తోడునివ్వడానికి వచ్చాడు. తోడుండి నిన్ను ఆదరించడానికి వచ్చాడు. తోడుండి నీ కష్టాలను తీర్చడానికి వచ్చాడు. తోడుగా ఉండి నీతో మాట్లాడి నిన్ను బలపరిచి స్థిరపరిచి నీ కన్నీరు తుడిచి నీతో స్నేహితుడిగా ఉండడానికి ఆయన వచ్చాడు. యోహాను శుభవార్తలో ఒక మాట చూడండి. 15వ అధ్యాయము 17వ వచనం. యోహాను శుభవార్త 15 అధ్యాయం 17వ వచనంలో ఏం రాసి ఉంది తెలుసునా? మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని. 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసునా? మిమ్మును అనాథులుగా విడవను, అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టను, మీకు తోడు ఉందును. హల్లెలూయా చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటిదంటే దేవుడు మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలుగా పుట్టాడు అంటే దాంట్లో ఉన్న లోతైన సత్యం ఏంటంటే ఆయన మన కష్టాలలో, మన బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, మన జీవిత ప్రయాణంలో మనకు ఆయన తోడుగా ఉండడానికే వచ్చాడు. చెయ్యి తట్టి, వెన్ను తట్టి, చెయ్యి పట్టి నేను నడిపించడానికి ఆయన వచ్చాడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, దిక్కులేని వారిగా మిమ్మల్ని విడిచిపెట్టను. పౌలు అంటాడు ఒక చోట, మనము దిక్కులేని వారం కాము. ఏమంటాడు ఆయన? మనము దిక్కులేని వారం కాదు, మనకు దిక్కు అంటే ఆయన ఉన్నాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు, ఆయన పేరే ఇమ్మానుయేలు. మనం బలపరిచేవాడు ఉన్నాడు, ఆయన పేరే ఇమ్మానుయేలు. మిమ్మల్ని అనాథులుగా విడవను. దేవుడు తన నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, విడవడు, ఎడబాయడు. బైబిల్లో ఉంది, నేను మిమ్మల్ని విడవను, ఎడబాయను. యెహోవా తన స్వాస్థ్యమును విడిచిపెట్టువాడు కాదు, తన ప్రజలను ఎడబాయువాడు కాదు. మత్తయి శుభవార్తలో మనం చూడవచ్చు, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, భయపడకుడి, నేను మీతో కూడా ఉన్నాను, మీతో ఉంటాను, మీలో ఉంటాను. హల్లెలూయా. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో దేవుడు మేఘంలో నుండి మాట్లాడేవాడు. ఆ మేఘంలో నుండి మాట్లాడేవాడు. దేవుడు పైనుండి మాట్లాడేవాడు, ఒక పొదలో నుండి మాట్లాడేవాడు, మేఘంలో ఉండి మాట్లాడేవాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుడు దూరం కాదు, మనలోకి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. ఆయన మనలోకి వచ్చాడు. నిర్గమకాండంలో మన ఇజ్రాయెల్ ప్రజలు బల్ల ఆరాధన చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గొర్రెపిల్లను వధించి గొర్రెపిల్ల రక్తము నిలువు కమ్మీలకు, అడ్డ కమ్మీలకు గుర్తుపెట్టుకొని రక్షింపబడ్డారు. సంహార దూత ఆ విధంగా వాళ్ళని దాటిపోయింది.
గొర్రె పిల్లను వధించి దాని రక్తము గడప కమ్మీలకు, నిలువు కమ్మీలకు, అడ్డ కమ్మీలకు పెట్టారు. ఆ విధంగా జరిగిన తర్వాత పాత నిబంధనలో ఉన్న మరొక విషయం ఏంటంటే, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని బొట్టుమే నేలుకు పైన సిల్కరించడం ద్వారా ఆ రోజు అనేక మంది పాప విమోచన పొందినట్లు బైబిల్లో ఉంది. బొట్టినేళ్ళకు రాశారు, పైన రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా ఆ రోజు ప్రజలు స్వస్థత పొందారు. దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు. ఆభరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని బైబిల్లో ఉంది కదా. అతి పరిశుద్ధుడా అని మనం పాడుతాం కదా. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉండేవాడు. అక్కడ ఎవ్వరు పోరు. సంవత్సరంకి ఒకసారి ఒక యాజకుడు మాత్రమే పోవాలి. సంవత్సరంకి ఒకసారి యాజకుడు ఒక్కడు మాత్రమే పోవాలి. ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలానికి. ఆయన పోయేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. నడుముకు ఒక తాడు కట్టారు. ఒకవేళ ఆయన అపరిశుద్ధుడిగా ఉంటే అక్కడే చచ్చిపోతాడు. పరిశుద్ధ స్థలంలో ఎవరు రాకూడదు. అది భయంకరమైనటువంటి పరిస్థితి. పరిశుద్ధంగా ఉండి దాంట్లోకి వెళ్ళాలి. ఒకవేళ తెలుసో తెలియకనో ఏదైనా పాపము పొరపాటు అతనిలో ఉంటే అక్కడే చచ్చిపోతాడు ఆ పాస్టర్, ఆ యాజకుడు అక్కడే చచ్చిపోతాడు పడి. అప్పుడు ఆ యాజకుడిని తీసుకురానికి వేరే మనుషులు పోతే వాళ్ళు కూడా చనిపోతారు కాబట్టి తాడు కట్టి ఉంచారు. ఇప్పటికీ కూడా సిఎస్ఐ గురువుల నడుమునకు ఒక తాడు కట్టి బిగించి ఉంటుంది. అదే యాజకత్వం. వాళ్ళు దాన్ని చూపిస్తారు ఈ లోకానికి. అదే తాడు. ఒకవేళ ఆ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి చనిపోయిన తర్వాత అదే తాడును బట్టి గుంజేవాళ్ళు, బయట గుంజి సమాధి చేసేవాళ్ళు. ఎందుకంటే వేరే మనిషి అక్కడ ఓనికి అవకాశం లేదు. అట్లాంటి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి ఆ రూల్స్ ఉండే, అప్పుడు ఆజ్ఞలు ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఒకప్పుడు గుమ్మము నిలువు కమ్మిల మీద ఉన్న రక్తము ఇప్పుడు మనిషి బొట్టిపనేలి మీదకి తలపైన ప్రోక్షించారు, అతని పైన ప్రోక్షించారు. కానీ ఇప్పుడు అదే రక్తం ఏమైంది తెలిసిన? ప్రోక్షించుడు కాదు, ఇంటికి పెట్టుకోవడం కాదు, ఇప్పుడు మనం తాగాలి. మనం ఆ రక్తమును త్రాగాలి. బల్లారాధన రోజున మనం ఏం తీసుకుంటాం చెప్పండి? యేసు రక్తమును తీసుకుంటాం కదా. అయితే ఇప్పుడు యేసు రక్తము ఎక్కడ వచ్చింది? మన గర్భంలోకి వచ్చేసింది, మనలోకి వచ్చేసింది. ఒకప్పుడు ఎక్కడ ఉండేది? ఇంటి ముంగట గమ్మములకే ఉండే, లేదా పైన శరీరం పైన సిలకరించేవాళ్ళు. ఇప్పుడేమో కడుపులోకి వచ్చేసాడు దేవుడు. హల్లెలూయా! ఎంత సమీపముగా, ఎంత సన్నిహితంగా ఆ దేవుడు మనకు దగ్గరికి అయ్యాడో ఇమ్మానుయేలును గురించి చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు ఇప్పుడు ప్రజలకి ఎంత సన్నిహితంగా దగ్గరికి వచ్చాడో చూడండి. యేసుప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఆ మందిరపు యొక్క తెర చినిగిపోయిందని రాయబడ్డది. మందిరపు యొక్క తెర నడిమిటికి చినిగిపోయింది. అంటే అర్థమేం తెలిసిన? ఇప్పుడు ఎవరైనా యేసయ్య దగ్గరికి రావచ్చు, అతి పరిశుద్ధ స్థలంలోకి రావచ్చు. హల్లెలూయా! నువ్వు ఎక్కడైనా నువ్వు ఎవరివైనా, ఎంత ఘోర పాపివైనా, తాగుబోతువైనా, తిట్టుబోతువైనా, తిరుగుబోతువైనా, దొంగవైనా, వ్యభిచారమైనా, విగ్రహారాధికుడవైనా, ఎలాంటి మోసగాడవైనా నీకు అవకాశం ఉంది. యేసయ్య దగ్గరికి డైరెక్ట్ వచ్చి నీకు నువ్వే ప్రార్థన చేసుకోవచ్చు. అప్పుడేమో యాజకుడు చేస్తుండే, ఇప్పుడు సర్వాధికారము అందరికీ ఇవ్వబడింది. హల్లెలూయా! అందరికీ ఆప్షన్ ఉంది. అందరూ పరిశుద్ధ స్థలంకి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. అయ్యగారు నా పాపముల కొరకు ప్రార్థన చేయి, నా పాపముల కొరకు విజ్ఞాపన చేయి అనేటువంటి అది లేదు. ఇప్పుడు అయ్యగారే చేయవలసిన అవసరం ఏం లేదు, అందరూ చేసుకోవచ్చు. స్తోత్రం చెప్పండి. అందరూ సేవకులు అయ్యారు. మీరందరూ దేవుని సేవకులు, మీరందరూ దేవుని సేవకురాళ్ళు, మీరు దేవుని బిడ్డలు. ఇప్పుడు మీకు దేవుడు అలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అందరూ కూడా దేవుని సమీపించవచ్చును, దేవుని టచ్ చేయవచ్చును, ముట్టుకోవచ్చును. ఆయన కూడా మీ అందరి దగ్గరికి
వచ్చాడు, మీతో ఉన్నాను అంటున్నాడు. యోహాను సువార్తలో ఏమన్నాడు ఆయన? 18 వచనం చూద్దాం. 18 వచనం, 14, 18 ఏమంటున్నాడంటే ఆయన, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి మీతో ఉందును, మీలో ఉందును, మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. మీలో ఉందును, మీతో ఉందును అన్నాడు ఆయన. ఎక్కడ ఉంటాడంటే ఆయన? ఇమ్మానుయేలు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అదే మరి ఎందుకు చదవలేదు? రైట్, మీలో ఉండును, మీతో ఉండును ఈ ఇమ్మానుయేలు. అందుకే వచ్చాడు. క్రిస్మస్ అంటే దాని భావము దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనతోనే కాదు, మనల్లో. ఎంత గొప్ప భాగ్యం ఇది! స్తోత్రం చెప్పండి. బూజు పట్టిపోయిన నీ హృదయం, పాపంతో నిండిన నీ హృదయం, శాపంతో నిండిన నీ హృదయం, దుర్మార్గతతో నిండిన నీ హృదయం, దుష్టత్వంతో నిండిన నీ హృదయం, అబద్ధాలతో నిండిన నీ హృదయము, లంచాలతో నిండిన నీ హృదయము, అవివేకంతో నిండిన నీ హృదయము, చీకటితో నిండిన నీ హృదయము, లోకాశలతో నిండిన నీ హృదయము, దుర్గుణాలతో నింపబడిన నీ హృదయము, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి, అందుకే అడుగుతున్నాడు ఆయన. ఏమడుగుతుండో తెలిసిన? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నేను నీ హృదయంలోనికి వస్తాను. కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, కుమార్తె నీ హృదయం నాకిమ్ము, పాడైపోయిన నీ హృదయాన్ని నాకిమ్ము, నేను నీ హృదయంలోనికి వస్తాను. యేసుప్రభు అన్నాడు ప్రకటన 3:20లో. ఏమన్నాడు ఆయన 3:20లో? మీ హృదయము, నేను తలుపు నొద్ద నుండి నిలిచి తట్టుచున్నాను. ఏ తలుపు? మీ తలుపే, మీ హృదయం అనే తలుపు. సహోదరుడా, సహోదరి, నీ హృదయం అనే తలుపు దగ్గర ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు క్రిస్మస్ సందర్భంలో ఆయన వచ్చాడు, నీతో ఉండడానికి వచ్చాడు, నీ హృదయంలో ఉండడానికి వచ్చాడు. హృదయమైన తలుపు దగ్గర నిలబడి ఏమంటున్నాడు తెలిసినా? ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి, మీ తలుపు యొద్ద నేను నిలిచి ఉన్నాను, తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని, ఈ సందర్భంలో, ఈ క్రిస్మస్ సందర్భంలో సందేశాన్ని విని ఎవరైనా నా స్వరాన్ని, నా వాక్యాన్ని విని మీ హృదయాన్ని తెరిస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదును. హల్లెలూయా. మీ హృదయం తెరిచినట్లయితే, మీ హృదయమైన తలుపు తెరిచి నాకు ఆహ్వానం పలికినట్లయితే, నాకు వెల్కమ్ చెప్పినట్లయితే, నన్ను రమ్మని మీరు పిలిచినట్లయితే, నేను మీ హృదయంలోనికి వచ్చేసి మీ హృదయంలో ఉంటాను. హల్లెలూయా. ఇక యేసుప్రభు హృదయంలో ఉంటే సంతోషం కరువు ఉంటుందా? సమాధానం కరువు అవుతుందా? దీవెనలో ఆశీర్వాదాలు కరువు అవుతాయా? అన్ని సమృద్ధి జరుగుతాయి. ఆయన మనలో ఉంటే చాలు. మీరందరూ కలిసి ఒక పాట పాడండి. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. పాడండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, సూపర్, పాడండి. యేసయ్యా వింటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు. అందరు కలిసి పాడాలి. నా హృదయంలోనికి రాయేసయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు.
స్తోత్రం. అవునేసయ్యా. చరణం పాడండి, చరణం. లున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. అవునేసయ్యా. ఎంత కష్టం వచ్చినా నీవు ఉంటే నాకు చాలు. పాడండి. ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. అక్కడ చెప్పేశాడు ఆయన. ఉంటాను కాదు, ఉన్నాను. మీరే గుర్తించట్లేదు, మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు, మీరే ఆలోచించడం లేదు. ఆల్రెడీ నేను మీకు తోడుగా ఉన్నాను. ఉంటాను అన్నాడా? ఉంటాను అన్నాడా? ఉన్నాను అన్నాడా? మత్తయి సువార్త 28 మనం చూస్తాం కదా, చివరి వచనంలో 28 ఏం రాశారు? దేవుడు ఏం చెప్పాడు? ఉన్నాడా? ఉంటాడా? చదవండి ఎవరైనా. 28 చివరి. ఆగు. ఉంటానా? ఉన్నాడా? ఉన్నాను. ఆల్రెడీ నేను పుట్టాను, వచ్చేసాను 2025 సంవత్సరాల క్రితమే. ఒక మనిషిగా, ఒక దీనుడుగా నేను వచ్చేసాను. ఇమ్మానుయేలుగా మీతో ఉన్నాను. అమ్మా, ఆల్రెడీ వచ్చేసాడు, ఉన్నాడు మీతో. మీరే చూసుకోవాలి. ఎక్కడ ఉన్నాడో చూడండి. కుడి పక్కన దేవుడు ఉంటాడంట, ఎడమ పక్కన దెయ్యం ఉంటుందంట. ఆయన కుడి పక్కన నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను స్థిరపరచడానికి, నీ కష్టాలలో ఆయన తోడుంటాడు, నీ కన్నీటిలో తోడుగుంటాడు, నీ బాధలలో తోడుగుంటాడు. ఆయన నీ వేదనలో నిన్ను ఓదరుస్తాడు, ఆదరిస్తాడు. నీకు సహాయకుడై ఉన్నాడు ఆయన. నేనే నీకు సహాయం చేయువాడను, నేనే నీకు సహాయం చేయవాడను, నీ పక్కన నిలిచి ఉన్నాను. పౌలు అనేకసార్లు చెప్తాడు, అందరు నన్ను విడిచెళ్ళారు కానీ దేవుడు నా ప్రభు నా పక్కన నిలిచి ఉన్నాడని పౌలు అనేకసార్లు చెప్పాడు. అందరూ వెళ్ళిపోయారంట. పౌలుతో సేవ చేసే సేవకులు అందరూ వెళ్ళిపోయారంట. పౌలు ఒక్కడే నిలిచి ఉన్నాడంట. అప్పుడు పౌలు అంటుండు, నా పక్కన ప్రభువు నిలిచి ఉన్నాడు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తారా? మీతో ఉండడానికే ఈ క్రిస్మస్ ఇమ్మానుయేల్గా ప్రభు వచ్చాడు. అయితే ప్రభు ఎప్పుడు ఉంటాడు అనేది కూడా కొంచెం మనం తెలుసుకోవాలి. ఎవరికి తోడు ఉంటాడు, ఎలా ఉంటాడు? దీనవృత్తాంతముల గ్రంథం చూడండి. దీనవృత్తాంతముల గ్రంథము రెండు దీనవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల, ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. 2వ వచనం నుంచి పూర్తి చదివారా? ఏమని? మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. అవును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఎన్ని వచనం? పైన ఉందా?
కదా ఏమనుంది చదువు? మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంన నుండును. అది విచారణ చేస్తే ఆయన ప్రత్యక్షమవును. మీరు ఆయన పక్షమైన వారైతే ఆయన మీ పక్షంగా ఉంటాడు. ఆయనకు ఉత్తరం ఇస్తే మీకు ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ ఆయనను మీరు విసర్జిస్తే మిమ్మల్ని ఆయన విసర్జిస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యంలో ఉంది. మనం దేవుని కోసం ఒక అడుగు వేస్తే దేవుడు నీ కోసం 10 అడుగులు వేస్తాడు. నువ్వు దేవుని కోసం కొంచెం కానుకలు ఇస్తే ఆయన నీకు సమృద్ధిగా దీవెనలు ఇస్తాడు. మనం కొంచెం చేస్తే ఆయన ఎక్కువ చేస్తాడు. 5 రొట్టెలు ఇస్తే ఆయన 5,000 మందికి, 10,000 మందికి, 25,000 మందికి ఆ రొట్టెలను ఆశీర్వదించి ఆహారముగా అందరికీ పంచిపెట్టి 12 గంపలు మిగిలేటట్టుగా చేశాడు. కొంచెం నువ్వు ఇచ్చేది కొంచెమే, కానీ దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఆయన పక్షం వారం అయి ఉండాలి. నువ్వెవరి పక్షం? మాటలతోనే, క్రియలతోటే? లోక స్నేహం, వ్యభిచారీనులారా, లోక స్నేహము దేవునితో వైర్యం అని మీకు తెలియదా? తెలిసి అదే చేస్తున్నావా? ఎవడైనా లోకంతో స్నేహం చేయగోరిన ఎడల దేవుడు వానికి శత్రువు అగును. అమ్మో, దేవునితో శత్రుత్వం పెట్టుకొని బతకగలమా? పరలోకం చేరగలమా? దీవెనలు పొందగలమా? దేవునితో శత్రుత్వం పెట్టుకోవద్దు, దేవునితో పగ పెట్టుకోవద్దు, దేవునితో సత్సంబంధాన్ని పెట్టుకోవాలి. దేవునితో సావాసం కలిగి ఉండాలి. మన సావాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఉండాలి. వాక్యముతో సావాసం ఉండాలి. ఇమ్మానుయేలు తోడుగా ఉండాలంటే నువ్వు వాక్యం ధ్యానిస్తున్నావా? నువ్వు ఆయన పక్షం వాడకపోయినా సాతాను పక్షమా, లోకం పక్షమా? నువ్వు ఎవరి పక్షం చెప్పు? ఎవరికి ఓటేస్తున్నావు నువ్వు? నీవు దేవుని పక్షంగా ఉంటే ఆయన నీ పక్షంగా, ఇమ్మానుయేలుగా ఉండడా? అదే నువ్వు వాక్యం ధ్యానిస్తే, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించి పాటించి జీవించాలి. వాక్యాన్ని చదవడమే కాదు, వాక్యాన్ని చదవాలి, దాన్ని పాటించాలి, దాని ప్రకారం జీవించాలి. యాకోబు పత్రిక 1:22-23 గుర్తు చేసుకుంటాం మనం. యాకోబు పత్రిక 1:22-23లో ఉన్నాడు ఆయన. మీరు కేవలం మీరు వినువారు మాత్రమై ఉండొద్దు, దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అబద్ధములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. చూశారా? వేస్ట్ అంటుండే ఆయన. మీరు కేవలం వాక్యం వినువారు మాత్రమై ఉండొద్దు. వాక్యం చర్చికి వస్తారు, వాక్యాన్ని వింటారు, పోతారు, కానీ మరి దాన్ని అనుసరించాలిగా. క్రియారూపకంగా దాన్ని వాక్యాన్ని అనుసరించి జీవించాలిగా. వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండి. మీరు వింటే మీకు దీవెనలు అనుకుంటుర్రా? వాక్యం వింటే ఆశీర్వాదం అనుకుంటుర్రా? మోసం. అదే వాక్యం నీకు దీవెనకరంగా ఉంటుంది, అదే వాక్యం నీకు మోసం కూడా జరుగుతుంది. నువ్వు సరిగా వినకపోతే, సరిగా వింటే నువ్వు దీవించబడతావు, సరిగా వినకపోతే, అనుసరించకపోతే శపించబడతావు. 2 ఆప్షన్లు ఉంటాయి అన్నమాట. అదే వాక్యం నీకు నష్టం కూడా చేస్తుంది. ఇప్పుడు బల్లారాధన ఉంది. బల్లారాధన మనం కంపల్సరీ చేయాలి. పోయిన నెల ఫస్ట్కి కొంతమంది బల్లారాధన నాకు వద్దు అన్నారని తెలిసింది. బల్లారాధన సేవకులు తీసుకెళ్తే ఏమన్నారు? వద్దు అన్నారు. వద్దు అంటే నీకు దీవెన్నా? ఎందుకు వద్దన్నావు? నువ్వు పాపం చేస్తున్నావు, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావు కాబట్టి నీ మనసాక్షి వద్దన్నది. సరే, వద్దంటే నువ్వు నీతిమంతుడు అవుతావా? పరలోకం చేరుకుంటావా? ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతావు. ప్రభు భోజనము చేసిన వాళ్ళే నిత్య జీవం గలవారు. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే
నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక జీవంలోనికి వెళ్తాడు. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. నువ్వు ప్రభు బల్లారాధన చేసుకోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ప్రభు భోజనం నువ్వు తీసుకోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. తీసుకోవాలంటే ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండి ప్రభు భోజనం తీసుకోవాలి. ఒకవేళ పరిశుద్ధంగా ఉండకుండా నువ్వు ప్రభు భోజనం తీసుకుంటే అట్లా కూడా నీకు నష్టమే. తీసుకోకపోయినా నష్టమే. బల్లారాధన తీసుకోకపోయినా నరకమే. నువ్వు కరెక్ట్గా పరిశుద్ధంగా ఉండకుండా తీసుకున్నా నరకమే. మరి ఎట్లా తీసుకోవాలంటే నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా, భయంతో, భక్తితో ప్రభు భోజనాన్ని తీసుకోవాలి. ప్రభు భోజనం తీసుకునేటప్పుడు చాలామంది ఉపవాసం ఉండి పశ్చాత్తాపాలు పడి పాపాలన్నీ ఒప్పుకొని తీసుకుంటారు. అలాగ తీసుకుంటే నీకు దీవెన. ఒకవేళ నిష్టానుసారంగా తీసుకుంటే శాపం. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఎలా తోడుగా ఉంటాడంటే నువ్వు వాక్యం ధ్యానం చేసినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వాక్య ధ్యానం చేసినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడని వాక్యంలో రాయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చూడండి, దేవుడు మత్తయి సువార్త 2:5 ఉంది. యేసుప్రభు ఎక్కడ ఉంటాడంటే బెత్లెహేంలో పుడతాడు అని రాసి ఉంది. ఎక్కడ పుడతాడంట యేసుప్రభు? ఏలయనగా యూదాయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. చాలు. యేసుప్రభు ఎక్కడ పుడతాడని రాయబడింది? బెత్లెహేములోనే పుడతాడు. బెత్లెహేం అంటే ఏంటిది చెప్పండి? బెత్లెహేం అంటే అర్థం ఏంటిది? రొట్టెల గృహం. ఏం గృహం ఇది? రొట్టెల గృహం. రొట్టెలు అంటే ఏంటి? రొట్టె దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. మరి యేసుప్రభు ఎక్కడ పుడతాడు, ఎక్కడ ఉంటాడు? ఇమ్మానుయేల్ అంటే వాక్యం సమృద్ధిగా ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే బైబిల్ బాగా చదువుతుంటారో, వాక్య ధ్యానం చేస్తూ ఉంటారో, ఆ ఇమ్మానుయేల్ ప్రభు వాళ్ళలోనే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు వాక్యమే చదవవైతివి, ఏదో ఈ చెవితో వదిలిపెట్టి పోతావు. వాక్యానికి నీకు సంబంధం ఉందా అసలుకి? అందుకనే వాక్యంలో పుడతాడు దేవుడు. యూదా అంటే ఏంటి చెప్పండి? యూదా అంటే స్తుతి అని మనందరికి తెలుసు కదా. స్తుతించే వారిలో ఇమ్మానుయేలు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తోడు అంటే ఎట్లా తోడు ఉంటాడు? ఎవరికి ఉంటాడు తోడుగా? నువ్వు స్తుతించినప్పుడు, నువ్వు ఆరాధించినప్పుడు ఆయన సమీపంగా వస్తాడు. హల్లెలూయా. నువ్వెంత ఆరాధన చేస్తే, ఎంత స్తుతి చేస్తే ఆ ప్రభు సన్నిధి, ఆయన మహిమ, ఆయన ఆత్మ అభిషేకం నీ పైకి దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు స్తుతి చేసినప్పుడే ఆ ఇమ్మానుయేలు నీతో ఉంటుండు. నువ్వు పాపం చేస్తే, నువ్వు దుర్మార్గం పనులు చేస్తే, నువ్వు అక్రమం చేస్తే, నువ్వు అన్యాయం చేస్తే, నువ్వు స్మోకింగ్ చేస్తే, నువ్వు డ్రింక్ చేస్తే, వ్యభిచారాలు చేస్తే, అబద్ధం, మోసం, అన్యాయాలు చేస్తూ ఉంటే ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉండడం కష్టం. దెయ్యాలు ఉంటాయి నీలో. మరియమ్మకు 7 దెయ్యాలు పట్టుకున్నాయి. ఏ మరియమ్మ? మగ్దలేని మరియకి ఎన్ని దెయ్యాలు పట్టినాయి? మరి ఇక్కడున్న మరియమ్మలకి ఎన్ని పట్టినాయో? పడతాయి దెయ్యాలు మీకు. జాగ్రత్త. నువ్వు స్తుతిస్తూ ఉంటే దెయ్యాలు రావు. నువ్వు ప్రార్థనలో మోకరిస్తే దెయ్యాలు రావు. నువ్వు వాక్యం ధ్యానం చేస్తే దెయ్యాలు రావు. లేకపోతే వచ్చి కూర్చుంటాయమ్మా. ఇదే సత్యం. అందుకని దయచేసి చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ చదవండి, చదువు రాని వాళ్ళు చదివించుకోనండి, వినండి. హల్లెలూయా. స్తుతి అయితే చేయొచ్చు కదా, మోకాళ్ళ మీద ఉండి మంచిగా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తుంటే ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. స్తుతి లేదు, ప్రార్థన లేదు, వాక్యధ్యానం లేదు,
ఎట్లా ఉంటాడు చెప్పండి? ఇమ్మానుయేలు ఆయన ఉండడానికి వచ్చాడు, కానీ నువ్వు ఉండనిస్తలేవు. మీకా గ్రంథంలో రాయబడ్డది, యూదా, బెత్లెహేము, ఎఫ్రాయిత అని రాసింది. యేసుప్రభు ఎక్కడ పుడతాడంట? యూదా, బెత్లెహేం, ఎఫ్రాయిత. ఎఫ్రాయిత అంటే ఏంటిది చెప్పండి? ఇప్పుడు యూదా అంటే స్తుతిస్తే దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. బెత్లెహేం అంటే వాక్యం ధ్యానిస్తే దేవుడు మనలో వాక్యం విన్నా, వాక్యం ధ్యానించినా, వాక్యానుసారంగా నడిచినా ఆయన మనతో ఉంటాడు. స్తోత్రం. మరి ఎఫ్రాయిత అంటే ఏంటిది చెప్పండి? ఎఫ్రాయిత అంటే తగ్గించుకొనుట, విధేయత. మనల్ని మనము తగ్గించుకున్నప్పుడే దేవుడు ఇమ్మానుయేలు మనతో ఉంటాడు. గర్విష్ఠుల హృదయంలో దేవుడు ఉండడు అని అర్థం. స్తోత్రం చెప్పండి. ఎవరు తగ్గించుకుంటారో వారిలో ఎవరు ఉంటారు చెప్పండి? నేను దీన మనసు గల వారి యొద్దను, నలిగిన హృదయం గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? విరిగి నలిగిన హృదయము గలవారి హృదయంలో, నలిగిన వారి హృదయంలో, తగ్గించుకున్న వారి హృదయంలో దేవుడు నివాసం చేస్తానని చెప్పాడు. ఉన్నారా తగ్గించుకున్నటోళ్ళు ఇక్కడ? నువ్వెంత నేనెంత గొప్పలు చెప్పుకొని అనవసరంగా దేవునికి దూరం అయిపోతారు. గర్విష్ఠ హృదయం మంచిది కాదు. గర్వం అనేది మన యుద్ధకు రావద్దు. నువ్వెంత ఎదిగినా, ఎన్ని డబ్బులు దేవుడు నీకు ఇచ్చినా, ఎంత వెండి బంగారం ఆస్తులు అంతస్తులు నీకు దేవుడు ఇచ్చినా పొంగిపోకు. ఇచ్చినా ఒక రకమే ఉండాలి, ఇవ్వకపోయినా ఒక రకమే ఉండాలి. ఈరోజు చాలామంది ధనం కొంచెం పెరిగిందా ఇక ఆగరిగా గర్వం వచ్చేసింది. ఇక ధనం ఎచ్చితే చెప్పండి, ధనం ఎచ్చితే మదం ఎచ్చును. మదం, గర్వానికి ఇంకో పేరు కూడా ఉంది, మదం. ధనం ఎచ్చితే మదం ఎచ్చును. ధనమున్న చోట గుణం సున్నా, గుణము ధనమున్న చోట సంతానము సున్నా. ఏం సున్నా? ధనమున్న దగ్గర గుణం ఉండదంట, గుణమున్న దగ్గర ధనం ఉండదంట. నిజమే. పెట్టే మనసు ఉన్న వాళ్ళ దగ్గర ఉండదు ధనం. ఉన్నా వాళ్ళు సహాయం చేస్తూనే ఉంటారు, పెడతా ఉంటారు. ఎఫ్రాయిత అనేది అర్థం ఏంటంటే తగ్గించుకొనుట. మన యేసయ్య ఎంత తగ్గించుకుంటూ చెప్పండి? ఆయన దేవుడై ఉండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనిషి పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడో మన ప్రభు! అబ్బా అబ్బా అబ్బా! పరలోకంలో ఉన్నటువంటి దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు దిగవా? గర్వం అనే గుర్రం ఎక్కి కూర్చుంటావు. గర్వం అనే గుర్రం దిగవా? మదమత్సరములకు చోటు ఇయ్యొద్దు. ఎవని గర్వం వానిని అణుచును. పడిపోవడకు ముందు గర్వం నడుచును. గర్వం అనేది చాలా చెడు గుణం. దేవుడు క్షమించరాని పాపము ఏదైనా ఉందా అంటే అదే గర్వం. ఏ పాపమునైనా దేవుడు క్షమిస్తాడు కానీ, ఏ పాపం అయినా క్షమిస్తాడు కానీ గర్వం అనే పాపమును క్షమించడు. అందుకనే మనలో గర్వము ఉండొద్దు. ఒక మాట అంటే పడాలి, ఎవరైనా తిడితే పడాలి, ఎవరైనా ఈ చెంప మీద కొడితే ఈ చెంప ఇయ్యాలి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, సముద్రముకున్నంత ఓపిక ఉండాలి. క్రైస్తవులకి చాలా ఓపిక ఉండాలి, చాలా తగ్గింపు ఉండాలి, శాంతం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఏం శాంతము? దీర్ఘశాంతం ఉండాలి మనలో. డేవిడ్ అప్పుడప్పుడు దీర్ఘశాంతం వహిస్తూ ఉంటాడు, నేను చూస్తూ ఉంటా అలా ఇంట్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంట్లో కూడా దీర్ఘశాంతం, బయట దీర్ఘశాంతం, సంఘంలో దీర్ఘశాంతం, సమాజంలో దీర్ఘశాంతం ఉందా నీకు?
తాసుపాములాగా బుస్, ఒక్క మాట అనగానే బుస్, మాట కింద పడనీయరు. కొంతమంది ఉంటారు మాట కింద పడనీయరు, అంతే. ఒక్క మాట అంటే అయిపోయా, 100 మాటలు అంటారు వాళ్ళు. నరకానికే దారి. యేసుప్రభుని ఎన్ని మాటలు అన్నారు చెప్పండి? దెయ్యం బట్టినోడా అన్నారు, తిండిపోతూ అన్నారు, తాగుబోతూ అన్నారు, వ్యభిచారమందు పెట్టినవాడా అన్నారు, అబద్ధ బోధకుడా అన్నారు. ఎన్నెన్నో ప్రభుని దూషించారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. నోరు తెరవలేదు ప్రభు. నన్ను ఎందుకు కొడుతురు మీరు? నేనేం పాపం చేసినా, నేనేం అన్యాయం చేసినా అన్నాడా? నువ్వైతే అంటావు చూడన్నా, నేనేం అనలేదా, ఏమనకపోయినా ఆయన అంటుండు. బా, ఆమె కూడా అంటది, నేనేం అనకపోయినా ఆమె ఇట్లా అన్నది. నువ్వే మంచిదానివమ్మా. అసలు వాళ్ళు నోరు తెరవద్దు. యేసుప్రభు నోరు తెరవలే. తలలో ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు, నోరు తెరవలే. దూషించారు, గడ్డం పెరికివేశారు, ముఖంలో ఉమ్మి వేశారు. నీ ముఖంలో ఉమ్మిస్తే నువ్వు ఒరుచుకుంటావా? ఉందా నీకు తగ్గింపు? నీ తలలో ముళ్ళ కిరీటం పెడితే ఓర్చుకుంటావా? పరిగెత్తుతావా అడవిలకి? నన్ను కాపాడండి అయ్యో, నన్ను రక్షించండి అయ్యో, నా మొగడు కొట్టిండి అయ్యో. నోరు మంచిదైతే ఊరు మంచిది. నీ నోరు మంచుకుంటే మొగడు కొట్టనే కొట్టడు. నాకు తెలిసిన సత్యం అదే. మొగడు వచ్చినప్పుడు నోట్లో నీళ్ళు పోసుకో. నోరుని కాపాడుకుంటే మంచిది. నోరు మంచిదైతే ఊరు మంచిది. సరే, ఎవరైనా నిన్ను అన్యాయంగా కొట్టినా తిట్టినా నువ్వు పడాలి, భరించాలి, ఓర్చుకోవాలి, సహించాలి. భార్యాభర్తలు కూడా అలాగనే ఉండాలి. భార్యను భరించాలంట. కొంతమంది గయ్యాడి కంపలు ఉంటారు కదా, వాళ్ళని ఏం చేయాలి? భార్యలను భరించాలి, ఓర్చుకోవాలి, సహించాలి, క్షమించాలి, ప్రేమించాలి. అబ్బా, హల్లెలూయా. ఉన్నదా నీకు ఇలాంటి విధేయత, తగ్గింపు గుణం, సానుభూతి, సాత్వికం ఉందా? ఇలాంటి శాంతం ఉందా నీకు? పండగ చేసుకుంటావు, క్రిస్మస్ పండుగ, బట్టలు కుట్టించుకోవడం అనుకుంటున్నావు. ఆ పండగ అంటే నేను ఇప్పటివరకు ఇంకా బట్టలు కూడా కుట్టించుకోలే, నాకు ఇష్టం కూడా లేదు. మా పిల్లలు కలిసి కుట్టిస్తారంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నాకేం పెద్ద షోకులు ఏమి ఉండవు ఈ బట్టల గురించి, ఆరాటం ఏమి ఉండదు నాకు. ఏ బట్టలైనా సరే ఉతికిన బట్టలు ఉంటే సరిపోయాయి. పొడి బట్టలు వేసుకొని ఆరాధన చేస్తాం మంచిగా, హల్లెలూయా. ఇక పండగ రోజు బిర్యానీలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు ఇవన్నీ నాకేమి ఇష్టం లేదు. కొద్దిగా పప్పు భోజనం, బిర్యానీ అయినా సరే కొంచెం అంతే. ఆశలు ఏమి లేవు. అరే రే, బిర్యానీల కోసం, బట్టల కోసం దేవుని సరిగా ఆరాధించలేకపోతున్నారు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. అప్పు చేసి బట్టలు కొంటారు, అప్పు చేసి మిత్తికి తెచ్చి 5 రూపాయల మిత్తి, 10 రూపాయల మిత్తి. నీవు కొత్త బట్టలు వేసుకుంటేనే ప్రభువు నీలో ఉంటాడా? అక్కడ అట్లా ఉందా వాక్యం ఎక్కడన్నా? నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే నీలో ఇమ్మానుయేలు ఉంటాడు అని ఉందా? ఎక్కడ చూపెట్టండి వాక్యం. నువ్వు తగ్గించుకుంటే నీలో ఉంటాడు. హల్లెలూయా. తగ్గించుకుంటే యేసుప్రభు చెప్పిన బోధ అదే కదా. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడతారు. కాబట్టి మనలో ఉన్నటువంటి గుణం ఏంటంటే తగ్గించుకోవాలి. ఎంత ఎదిగినా ఒదగాలి. గర్విష్ఠులు కావద్దు, పాపంలో పడిపోవద్దు. ఏమంటారు? గర్వమైన గుర్రం దిగి నడవాలి. నువ్వెంత నేనెంత అనుకోవద్దు. ఒక ఆమె తెల్లగా ఉంది అనుకో, నల్లామెను చూసి ఈమె ఈమె వంగుతూ ఉంటుంది. ఏమంటారు? గర్విస్తూ ఉంటుంది. అందంగా ఉంటే గర్వించమనే అర్థం. ధనం ఉంటే పేదలను చూసి వీళ్ళు గర్విస్తూ ఉంటారు. నీకు ధనం ఉంటే గర్వించమనే.
కారు ఉంటే కారు లేని వాళ్ళని చూసి వీళ్ళు గర్విస్తాం. దేవుడు నీకు కారు ఇస్తే గర్వించమని ఇచ్చాడా? దేవుడు నీకేమి ఇచ్చినా నువ్వు గర్వించవద్దు, హెచ్చించుకోవద్దు, తగ్గించుకో. ఎప్రాయితా, యూదా, బెత్లెహేమా, నువ్వెంత మాత్రపు స్వల్పమైన దానో కావు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. సతీష్ అన్న గారి చర్చిలో సంఘంలో చాలామంది ఉంటారు కదా, ఉంటారు. గొప్ప దైవజనుడు గొప్పగా కష్టపడ్డాడు. చాలామంది సంఘస్థులు కూడా కష్టపడ్డారు. సంఘము ఇంచుమించు ఎంతమంది వస్తారు అక్కడ చెప్పండి? 1,00,000 కంటే ఎక్కువ వస్తున్నారు. ప్రతి సర్వీస్కి, ఆరాధనకి 1,00,000 మంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 100 మంది. ఇప్పుడు ఏది గొప్ప చెప్పండి? చెప్పండి. చెప్తలేరేంటి వీళ్ళు? వాళ్ళు గొప్పనా మనమా? నోరు వెళ్తలేదేంటో ఏమయ్యా మీకు? ఏమనాలనో, ఏమంటే ఏమవుతుందో అన్న భయంలో ఉన్నారు కదా. ఎవరు గొప్ప చెప్పండి? అట్లా అర్థం కాకపోతే ఇట్లా చెప్తాం మీకు. బంగారం ఉంది, మీ దగ్గర తులం ఉంది, నా దగ్గర పావు తులం ఉంది. ఏది బంగారం చెప్పండి? ఇట్లా అయితే మీకు అర్థమవుతుంది. ఇట్లా ఈజీగా అర్థమవుతుందా? నా దగ్గర మాసం బంగారం ఉంది, మీ దగ్గర 10 తులాలు బంగారం ఉంది. ఏది బంగారము? మాసం బంగారమేనా? 10 తులాలు ఉన్నాయన్నది బంగారమేనా? అది బంగారమే, ఇది బంగారమే. హల్లెలూయా. మీరు బంగారమే. స్తోత్రం చెప్పండి. కల్వరి టెంపుల్లో ఉన్న దైవజనులు సంఘం అంతా బంగారమే. 1,00,000 మంది కూడిరాడ, ఇక్కడ 100 మంది కూడుకున్నాము, ఇది బంగారమే. ఓకే. నర్సాపూర్లో బంగారం రేట్ ఎక్కువ ఉంటుందా, హైదరాబాద్లో ఎక్కువ ఉంటుందా? కదా, సూపర్. హల్లెలూయా. పల్లెటూరులో బంగారం తక్కువ రేటు ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న బంగారంకైతే ఎక్కువ రేటు ఉంటుంది అనుకోవడము అజ్ఞానం, అవివేకం, బుద్ధి లేనితనమే. మెదక్లో ఎక్కువ ఉంటుంది, నర్సాపూర్లో తక్కువ ఉంటుంది. అవునా? ఎక్కడ పోయినా బంగారం రేటు ఒకటే. హల్లెలూయా. క్రైస్తవులమైన మనము కూడా, దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని పిల్లలమే. నువ్వు కల్వరి టెంపుల్ మా చర్చికి వెళ్ళి ఆ సంఘంలో కూర్చున్నా నువ్వే, ఇక్కడ 100 మందిలో వచ్చి కూర్చున్నా నువ్వే. ఏమంటావు? అక్కడ పోయినా నువ్వు బంగారమే, ఇక్కడ వచ్చి కూర్చుని ఆరాధించినా బంగారమే, నువ్వు ఎక్కడ వెళ్ళినా బంగారమే. స్తోత్రం చెప్పండి. నీ విలువే. దేవుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు ఎక్కడ 2, 3, ఆయన ఎక్కువ మంది కూడా చెప్పలే, 2, 3 కూర్చొని నన్ను స్తుతిస్తే అక్కడ నేను ఉంటాను. 1,00,000 మంది అన్నాడా? చెప్పరేంటి? మరి దేవుడు నీకు అంత ప్రాధాన్యత, అంత విలువిచ్చినప్పుడు మనం దేవుని ఎంత సంతోషంగా ఆరాధించాలి. 2, 3 కలిసి ప్రార్థించినా ఆ పరలోకపు తండ్రి, ఆ ఇమ్మానుయేలు మీతో ఉంటాడు. హల్లెలూయా. 100 మంది కలిసి, అక్కడ 1,00,000 మంది కలిసి ఆరాధించిన ఆ ఇమ్మానుయేలు దేవుడు అక్కడ ఉన్నాయన ఒక్కడే, ఇక్కడ ఉన్నాయన ఒక్కడే. హల్లెలూయా. అక్కడ ఉన్నాయనకు అదే ప్రేమ కలిగిన దేవుడు, ఇక్కడ ఉన్నాయన ఈయనకి అదే ప్రేమ. వాళ్ళని రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు, వాళ్ళని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ బంగారమే ఈ బంగారం. వాళ్ళ కొరకు చనిపోయిన యేసయ్యనే మీ కొరకు చనిపోయాడు, వాళ్ళ కొరకు రక్తం గార్చిన దేవుడే నీ కొరకు రక్తం గార్చాడు. స్తోత్రం చెప్పండి. నువ్వెంత ధన్యుడవు, ధన్యురాలవు. మందిరాలను బట్టి, ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కాదు మనము విలువ. దేవుని కృపను బట్టి, ఆయన రక్తంను బట్టి మనందరము దేవుని రక్త సంబంధులమే, పరిశుద్ధులుగా ఉండాలి. అయితే వాక్యంతో సహవాసం చేసినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. స్తుతి ఆరాధనలు చేసినప్పుడు దేవుడు ఇమ్మానుయేలు మనతో ఉంటాడు. మనం తగ్గించుకొని జీవిస్తున్నప్పుడు
ఆ ఇమ్మానుయేలు మనతో ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఆ ఇమ్మానుయేలు దేవుడు మీ అందరితో ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని ఆదరించునుగాక. మీ కష్ట సుఖములో, దుఃఖములో, బాధల్లో, వేదనలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మీలో ఉండి, మీతో ఉండి, మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ఆయన నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. పరలోకపు తండ్రి, ఇమ్మానుయేలు దేవుడా, నీకే స్తోత్రం తండ్రి. నాయన నాతో మాట్లాడినావు, మా కోసం వచ్చావు, మాకు సంతోషం ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి, గొప్ప రక్షణ భాగ్యముని ఇవ్వడానికి, పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చావు యేసయ్యా. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చావు, పాపులను రక్షించడానికి వచ్చావు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చావు, మా కోసం వచ్చావు, నరకము తప్పించడానికి వచ్చావు, దీవించడానికి వచ్చావు, ఆశీర్వదించడానికి, మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చావు. స్తోత్రం. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.